మేము రూమయితే చేసామని చెప్పాను కదండీ! రూమయితే చేసామనమాట. తర్వాత ఇంక అక్కడైతే జాబ్ వదిలేసి వేరే సైడ్ జాబ్ వెతుక్కోవాలి అనుకున్నాము. సో, అప్పుడే అప్నా యాప్‌లో వచ్చేసి మాకొక జాబ్ ప్రొఫైల్ అయితే కనిపిచ్చిందండి. శాలరీ బావుంది, ప్రొఫైల్ బావుంది. ఓకే. వెళ్లి ఇంటర్వ్యూ అటెండ్ అవుదాము అని చెప్పేసి కోరమంగళకైతే వెళ్ళామండి. కోరమంగళకి వెళ్తే అక్కడి నుంచి అది అప్నాలో అయితే కోరమంగళ లొకేషన్ చూపిచ్చింది. మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తే మడివాళకి రండి అని చెప్పారు ఎలక్ట్రానిక్స్ సైడు. మడివాళకి అక్కడ పోతే అక్కడైతే ఒక స్టార్టప్ కంపెనీ అనమాట. సో, అప్నాలో అయితే మాకు స్టార్టప్ కంపెనీ అని చూపిలేదు. నార్మల్‌గా కంపెనీ జాబ్ వేకెన్సీ ఉంది అంటే సర్లే అని నేను మా ఫ్రెండ్స్‌తో పాటు వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఇంటర్వ్యూ అయింది. సో, స్టార్టప్ కంపెనీ కాబట్టి నార్మల్‌గా ఒక చిన్న బిల్డింగ్‌లో అయితే ఉంది కంపెనీ. అక్కడికి వెళ్ళాము. వెళ్ళగానే హెచ్ఆర్ అయితే ఒక్కరే ఉన్నారు. సో, తను సొంతంగా స్టార్టప్ కంపెనీ అయితే స్టార్ట్ చేశారంట. సో, మాలాగానే ఒక 20 మెంబర్స్ వరకు వచ్చారనమాట. అందులో ఒక 15 మెంబర్స్‌ని సెలెక్ట్ చేశారు. మేము కూడా సెలెక్ట్ అయ్యాము. తర్వాత వచ్చేసి సాలరీ 18,000 అన్నారు. ఓకే. 18,000 అయితే మాకు సరిపోతుంది అన్నిటికి అని చెప్పేసి ఓకే అయితే చెప్పాము. తర్వాత నెక్స్ట్ ఏమైంది? ఆ జాబ్‌లో కూడా మాకు సాలరీ ఇచ్చారా లేదా అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కొత్తగా వీడియో చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.